అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అమలుకు సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం దిశగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నారు. కాగా కేంద్రం ఇప్పటికే 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజనకు సిద్ధమైంది. దీంతో కొత్తగా వచ్చే ఎంపీ స్థానాలు రిజర్వేషన్లపైన దాదాపు స్పష్టతనొచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2029లోనే ఈ కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా మహిళా బిల్లుకు మద్దతునిస్తున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్లో తెలంగాణ ప్రస్తుతం ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 26కు చేరనుంది. కాగా 2011 జనాభా లెక్కల మేరకు నియోజకవర్గాల పెంపు జరగనుండడంతో కొత్త నియోజకవర్గాలపైన స్పష్టత వచ్చింది. ఈ లెక్క ప్రకారం రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలో మొదటి స్థానంలో. ప్రస్తుతం మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలు పరిధిలో విస్తరించున్నాయి. వీటి పరిధులన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉంది. కాగా దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని విభజించి కొత్తగా 4 లోక్సభ స్థానాలు పెంచే అవకాశం కనిపిస్తోంది. మల్కాజ్గిరి దేశంలోని అధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడంతో ఇది 2 స్థానాలుగా మారనుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరు చేసి కొత్తగా మరో 2 స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా మరొక స్థానం ఏర్పాటు కానుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు విభజించి మరో స్థానం ఏర్పాటు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో మరో 2 స్థానాలు రానున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందనుండడంతో రాష్ట్రంలో మహిళలకు 2029 ఎన్నికల నుంచి 9 స్థానాలు కేటాయించనున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ మహిళలకు 55 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయనుంది. అభిప్రాయ సేకరణ తర్వాత కేంద్రానికి ఇచ్చే నివేదిక, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ కొత్త నియోజకవర్గాలపైన అధికారికంగా గెజెట్ విడుదల కానుంది. దీంతో ఈ డీలిమిటేషన్ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.